నమస్తే, నేను మీ నగేష్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలల కాలం గడిచిపోయింది. మంత్రుల పనితీరు మీద ఇక ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటాను, వారి పనితీరును బేరీజు వేసి వారికి మార్కులు వేస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న క్యాబినెట్ మీటింగ్లోనే ప్రకటించారు. ఈ 6 నెలల కాలంలో మంత్రుల పనితీరు, శాఖల మీద వారికి ఉన్న పట్టు, జిల్లాల ఇన్ఛార్జ్ మినిస్టర్లుగా వాళ్ళు జిల్లాలో పర్యటించిన విధానం, అక్కడి సమస్యలను ప్లస్ పార్టీ నాయకుల మధ్య ఉండే అభిప్రాయ భేదాలు కానీ, ఇబ్బందులు కానీ, గొడవలు కానీ పరిష్కరించిన తీరు, వీటన్నింటినీ బేరీజు వేసి వాళ్ళకి మార్కులు వేశాను అని చెప్పారు. మంత్రులతో వ్యక్తిగతంగా మాట్లాడే సమయంలో ఈ రిపోర్ట్లు నేను అందిస్తానని కూడా ఆయన చెప్పారు. ఒక సందర్భంలో చాలామంది మంత్రుల పనితీరు అస్సలు సరిగా లేదు అని చెప్పారు. అంటే ఒక కుక్కను చంపాలంటే దానికి పిచ్చి అనే ఒక ముద్ర వేయాలి. సో చంద్రబాబు నాయుడు గారి రాజకీయం ఎలా ఉంటుందంటే, ఎవరినైనా మంత్రులను మంత్రివర్గం నుంచి తప్పించాలి అంటే ఇలాంటి నివేదికలు, ఆ నివేదికల్లో వాళ్ళు ఫెయిల్ అయినట్లు, వాళ్ళ పనితీరు బాగలేనట్లు రికార్డెడ్గా చూపించి వాళ్ళను మంత్రివర్గం నుంచి తొలగిస్తారు, నరికేస్తారు. ఇది ఆయన స్టైల్. కాబట్టి మార్చిలో నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకోవడం ఖాయమైంది. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం ప్రకటించారు. సో ఆయన్ను మంత్రివర్గంలోనికి తీసుకునే సందర్భంలోనే ప్రస్తుత మంత్రివర్గంలో 2-3 తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తప్పించే వారి జాబితాలో మొట్టమొదటి పేరు వాసంశెట్టి సుభాష్. ఈయన్ను 100% మంత్రివర్గం నుంచి తప్పిస్తారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వర్గాలు చాలా గట్టిగా చెబుతున్నాయి. ఎందుకంటే ఆయన మంత్రిగా తన శాఖ మీద ఎలాంటి పట్టు సాధించలేదు. ప్లస్ పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో కానీ, పార్టీని జిల్లాలో నడపగలిగిన సామర్థ్యం కానీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కుదిర్చే అంశంలో కానీ వాసంశెట్టి సుభాష్ 100కి 35 మార్కులు కూడా సంపాదించలేకపోయారని చెప్పేసి ఆఫ్ ది రికార్డుగా ముఖ్యమంత్రి గారు కొంతమంది పార్టీ నాయకులు, ముఖ్యుల వద్ద వెల్లడించినట్లు సమాచారం. సో ఈ తప్పించే వాళ్ళ జాబితాలో మొట్టమొదటి పేరు వాసంశెట్టి సుభాష్ గారిదే ఉంటుంది. దీంతోపాటు శాఖల మీద పట్టు లేకుండా మంత్రి పదవిని కేవలం ఎంజాయ్ చేస్తున్నారంటూ ఒక 2-3 మీద కూడా వేటు వేసే అవకాశం కనిపిస్తోంది. కొత్త సంవత్సరంలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల్లోకి వెళ్తున్నారు. కార్యకర్తల్లోకి వెళ్ళి వాళ్ళ పార్టీని పటిష్టం చేసుకునేలా ఒక కార్యాచరణ రూపొందించి అమలు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రభుత్వ విధానాల మీద కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉంది. ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత రగిలించే అవకాశం కూడా స్పష్టంగా కనపడిస్తుంది. ఈ నేపథ్యంలో మంత్రులు వాళ్ళ శాఖలకు సంబంధించి పూర్తి పట్టు సాధించడంతో పాటు ఇన్ఛార్జ్ మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ జిల్లాల్లో అయితే పర్యటించి ప్రభుత్వం మీద విమర్శలు, ఆరోపణలు చేస్తారో వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టగలిగి, వీలైతే అక్కడ పార్టీలో ఉన్న చిన్న ఇబ్బందులను కూడా తొలగించి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజాయాత్ర ప్రారంభించే నాటికి ఆ ప్రజాయాత్రను ధీటుగా ఎదుర్కొనే విధంగా జిల్లాల్లో పార్టీని తయారు చేసే ఒక ప్రణాళికతోనే చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే, అంటే మార్చిలో ఉండొచ్చు, మంత్రివర్గ విస్తరణ చేయబోతున్నారని మనకు తెలుస్తోంది. అలాగే నెల్లూరు జిల్లాకు చెందిన ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి కూడా దేవాదాయ శాఖను తప్పించి కీలకమైన శాఖను కూడా అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తూ ఉంది.